హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మొన్న చెప్పాను కదా కొలాబరేషన్ షూట్ ఉందని అక్కడికి వెళ్ళామని లెన్స్ స్టూడియో దగ్గరికి. అయితే మేము ఫస్టే వెళ్ళినాం అనమాట. అందరు అదే కెమెరామ్యాన్ ఇంకా మోడల్ ఇంకా రాకముందే మేము ముందే పోయినాం. నేను మా ఫ్రెండ్, ఇదిగో ఈ తిప్పులాడే మా ఫ్రెండ్ అనమాట పూజ. అంటే అలా అంటున్నా అంటే మాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. మేము కొంచెం జోక్గానే ఉంటాము, అదేం పెద్ద సీరియస్ కాదు, అందుకని అట్లా అంటాం సోకులాడి తిప్పులాడి అన్నట్టు. అంతే, అంత మించి ఏం లేదు. ఇగో నేను వీడియో తీస్తున్నాను, డ్యాన్స్ వేస్తుంది. అయితే ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయని మొత్తం చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ కపుల్ షూట్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా, ఆ ఫొటోస్ అవన్నీ చూసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఎట్లా ఫొటోస్ తీస్తారు అన్నట్లు చూసుకుంటూ ఉంటే ఇంకా మోడల్ వచ్చేసింది. మోడల్ అంటే కొంచెం ఉంటుంది కదా వాళ్ళకు యాటిట్యూడ్, కానీ ఈ అలేఖ్య గారికి ఏం లేదు, నాకైతే అనిపించింది. ఏమంత అట్లా అనిపించేది. నార్మల్గానే మామూలుగానే మాట్లాడింది, మన ఫ్రెండ్స్ మాట్లాడినట్టే మంచిగా మాట్లాడింది. అయితే చాలా హెల్తీగా ఉంది. ఆమెలాగా హెల్తీగా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అబ్బా, నాకైతే, అందరికి కాదు. స్నాక్స్ కూడా ఫ్రూట్స్ అవి తెచ్చుకుంది ఆమె. నేను అన్న మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలని. ఇది ఫస్ట్ అవుట్ఫిట్ అనమాట. ఇంకా రెడీ చేసినాము. చేసిన తర్వాత మేము ఒకసారి అంతా చూసేసి వద్దామని వాళ్ళు షూట్ చేస్తున్నారనమాట. ఆ ఫోటో షూటు, వాళ్ళ ఫొటోస్ తీయడము, ఆ కెమెరామ్యాన్స్, ఆ మోడలు, వాళ్ళ తిప్పలు, అబ్బా నిజంగా ఈ ఫోటోషూట్లో ఇంత టైం పడుతుందా అనుకున్నాం. ఉదయం వెళ్తే అదే మధ్యాహ్నం 11-12కి అక్కడికి వెళ్తే మేము ఈ నైట్ 11-12 అయ్యింది మాకు అక్కడే. ఇక అక్కడ అంతా షూట్ జరుగుతుంటే నేను ఒకసారి అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని అదంతా చూపిస్తున్నా. అయితే ఈయన ఉన్నాడు కదా, ఆ లెన్స్ స్టూడియో ఓనర్ అంట. అయితే నేను ఆ అన్నను చూసి నేను అన్నా అనమాట, మీరు ఆదిరెడ్డి, బిగ్ బాస్ ఆదిరెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముళ్ళలాగా ఉన్నారు అని చెప్పిన. ఆయన అవుతున్నాడు దానికి. ఇప్పుడు ఇంకొక అవుట్ఫిట్ మార్చిందనమాట మోడల్కి. 4 అవుట్ఫిట్స్ అనమాట. ఇంకా మా ఫ్రెండ్ నేను కూడా కొన్ని ఫొటోస్ దిగుతా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చూసింది అది 3rd అవుట్ఫిట్. ఇది లాస్ట్ టెంపుల్ అనమాట. ఇంకా చీర నేనే కట్టేసిన. ఇంకా మేకప్ అది పూజ వేసింది. కొంచెం ఇంకా హెయిర్ క్రింపింగ్ అది నేను చేసి ఇస్తే ఇంకా మొత్తం పూజనే రెడీ చేసింది అనమాట. నేను కొద్దిగా జస్ట్ హెల్ప్ కోసం వెళ్ళిన అనమాట. అయితే వెళ్తుంటే మనకు కూడా అర్థమవుతుంది కదా అన్నట్టు. కానీ నేను ఇంతకు ముందు కూడా వేరే వాళ్ళతో మేకప్ కోసం వెళ్ళిన. మేకప్ చేసే వాళ్ళని ఎందుకో ఒక్కొక్కళ్ళు మంచిగా చూసుకుంటారు, ఒక్కొక్కళ్ళు అయితే కనీసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా కూడా కనీసం మీరు తిన్నారా లేదా అని కూడా అడగరు. అయితే ఇంకా ఇది లాస్ట్ అనమాట. పాపం ఆమె ఓపికకు మెచ్చుకోవచ్చు. ఇంకా లాస్ట్